వరంగల్ మీల్స్ కాలనీ పోలీసులు తన తండ్రి వెంకటేశ్వర్లను వేధిస్తున్నారంటూ ఎస్ఆర్ నగర్కు చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు జయప్రకాష్ ఎనుమాముల సబ్స్టేషన్ వద్ద ఉన్న టవర్ ఎక్కి ఆందోళనకు దిగారు. దూరపు బంధువుకు ఆస్తి తగాదాలో ఉన్న తన తండ్రిని పోలీస్ స్టేషన్కు పిలిపించి చితక బాధారంటూ ఆరోపిస్తూ తన తండ్రి వద్ద ఉన్న ఆధారాలకు సంబంధించిన పత్రాలను చింపి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరించారంటూ ఆరోపిస్తున్నారు. తన తండ్రికి పోలీస్ వేధింపులు లేకుండా చేయాలంటూ పై అధికారులకు వేడుకుంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతనికి బుజ్జగించి పై అధికారుల వద్దకు తీసుకువెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో కిందికి దిగడంతో ఊపిరి పెంచుకున్న స్థానికులు ఇంకోసారి పేపర్ రాస్తారు నీకు మళ్ళా కూర్చుంటే నీ కుటుంబ సభ్యులు పక్కన పట్టుకున్నా కూడా చచ్చిపోతాడు. తమ్ముడు నేను చెప్పిన ప్లీజ్ నా తమ్ముడు నేను కూడా వచ్చింది పోలీసు వాళ్ళు నేను కూడా చూస్తుందా నీతో వస్తారా తమ్ముడు మన సిబిఐ ఆఫీస్ పోదా నేను కూడా వస్తారా తమ్ముడు నేను తెలుసుగా తమ్ముడు ఏదన్నా పై మిస్టేక్ జరుగుతుంది మేము ఏం చేయలేము నాయన. ఇప్పుడు నువ్వు తెలిసింది సార్ మాట నీకోసం జాయింట్ చేయడారా ఒక ఆమె మా అత్త మన దూరం చుట్టాం ఇల్లు కట్టి ఇవన్నీ వచ్చింది మా ఇంటికి. కట్టించినాక మా నాన్న ఆమెకున్న గొడవలన్నీ తీర్చిండు, అన్నీ చేసినాక మాకు ఆ ఇల్లు వద్దు, పైసలు నాకు ఇచ్చేయని చెప్పి అన్నది. అంటే నువ్వు భయాన కొన్ని కట్టింది ఇచ్చిపెట్టింది, ఆ భయాన పైసలు మేము కట్టినాం. కట్టినందుకు మేము దానికి 20 లక్షలు ఏమో ఇవ్వాలంటే మేము ఇల్లు కట్టిస్తా అన్నాం, ఇవ్వని లేదు. దానికి ఏమేమి ఇవ్వాలో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూఫ్స్ పేపర్లు తీసుకున్నారు. మా నాన్నను కొట్టిళ్ళు, ఏం చేసుకున్నా చేసుకోపో అని చెప్పి మా నాన్నను కొట్టిళ్ళు. ఇదంతా ఎర్రగా అయినాయి. పోలీస్ స్టేషన్ సిఐ సార్ వాళ్ళట 10 మంది కలిసి కొట్టిల్లట. వాళ్ళ వాపులు అవుపీయకుండా ఆయింట్మెంట్లు ట్రీట్మెంట్లు చేసిల్లట. పేపర్లు అన్ని చింపేసిల్లట. మా దగ్గర ప్రూఫ్స్ లేకుండా చేసిల్లు. మీరు తప్పు చేస్తే జైలు అయ్యండి, కానీ ఎందుకు కొట్టాలి? ప్రూఫ్స్ పేపర్లు ఎందుకు చింపాలి? మా పేపర్లు మాకు అతికిచ్చి ఎత్తున్నాయి, అట్లా ఇవ్వాలి. మా నాన్న 12 గంటలు మాతో లేడు. మేము వేసుకుంటున్నాం. మా నాన్నను మాతో ఉండాలి 2 గంటలు. మా నాన్నని కొట్టిల్లు, నడవత్తలేడు, మమ్మల్ని పట్టుకొని నడుతాడు. మా నాన్న కొట్టినందుకు వాడు పైకి ఎక్కిండు.